ఇది వరంగల్లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. మధుమతి అని మన ఛానల్లోని సబ్స్క్రైబర్ నాతో ఈ స్టోరీని షేర్ చేసుకుంది. వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం నలుగురు ఉంటారు. అమ్మ, నాన్న, వాళ్ళ నాన్నమ్మ, మధుమతి. వాళ్ళ నాన్నమ్మకి మధుమతి అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకునేది. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో మధుమతి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నమ్మకి ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. అలాంటి ఒక రోజు రాత్రి మధుమతి వాళ్ళ నాన్న డ్యూటీలో ఉన్న సమయంలో వాళ్ళ అమ్మకి నాన్నమ్మకి ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన రాత్రే మధుమతి వాళ్ళ నాన్నమ్మ నిద్రలోనే చనిపోతుంది. వాళ్ళ నాన్నమ్మ చనిపోక ముందు మధుమతికి వాళ్ళ అమ్మకి పెద్దగా బాండింగ్ ఉండేది కాదు, నార్మల్ గా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి బాండ్ చాలా చాలా స్ట్రాంగ్ అయింది. ఒక రోజు రాత్రి మధుమతి తన రూమ్ లో నిద్రపోతున్న సమయంలో తన కాళ్ళ దగ్గర ఎవరో నిలబడి తన పేరుని పిలిచినట్టు అనిపించింది. లైట్స్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. బట్ మధుమతికి ఖచ్చితంగా తెలుసు తను ఒక పిలుపు వింది. అది వాళ్ళ నాన్నమ్మ పిలిచిన పిలుపులాగే ఉంది. తర్వాత రోజు ఉదయం మధుమతి వాళ్ళ అమ్మకి నైట్ జరిగిన విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పింది. బట్ వాళ్ళ అమ్మ చెప్పిన విషయానికి మధుమతి కూడా షాక్ అయిపోయింది. వాళ్ళ అమ్మ చెప్పిన విషయం ఏంటంటే, నైట్ వాటర్ కోసం లేచినప్పుడు నీ రూమ్ దగ్గర నుంచి సౌండ్స్ వచ్చాయి. ఆ సౌండ్స్ ఏంటబ్బా అని నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే నీ బెడ్ పక్కనే ఏదో నల్లటి ఆకారం, అది నీ నాన్నమ్మలాగే ఉంది. ఎంతో కోపంగా నా వైపు చూసింది. అప్పుడు నేను 2 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ రూమ్ వైపు చూశాను. మీ నాన్నమ్మ ఆశగా నీ వైపు చూస్తూ ఉంది. ఎంతో భయంతో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నీకేమన్నా జరుగుతుందని నైట్ మొత్తం నాకు అసలు నిద్రే పట్టలేదు. ఈ మాటలు విన్న మధుమతి షాక్ అయిపోయింది. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరూ ఈ జరిగిన విషయాలు మొత్తం చెప్పారు. ఫస్ట్ లో ఆయన నమ్మకపోయినా తర్వాత వీళ్ళు ఇంత బలంగా చెప్పడంతో ఒక పూజారిని తీసుకొచ్చి ఆ ఇంటికి ఒక శాంతి చేయించారు. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ నాన్నమ్మ ఆకారం కనిపించడం కూడా ఆగిపోయింది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.